పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీవరం అధ్యక్షతన డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీవరం మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి విద్యార్థులు అధ్యాపకుల కృషి మరవలేనిదన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకట్రావు, సిపిడిసి కౌన్సిల్ మెంబర్ హరిమాస్టర్ జనార్దన్ మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం విద్యార్థులను ఎప్పటికప్పుడు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పుతూ ప్రిన్సిపాల్ శ్రీవరం సంకల్పం కట్టుకున్నారని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు, మీ కళాశాలకు, మీ గ్రామానికి మంచి పేరు తెచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని హరి మాస్టర్ తెలిపారు. ఇక్కడున్న విద్యా ప్రమాణాలు బట్టి ఈ కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అగ్రిడేషన్ అండ్ కౌన్సిల్ ఏ గ్రేడ్ రావాలని కోరారు. ఈ కళాశాలకు తప్పనిసరిగా వార్షికోత్సవం సందర్భంగా కళాశాలలో నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన వారికి ప్రిన్సిపాల్ శ్రీవరం ప్రైజ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకట్రావు, ప్రిన్సిపాల్స్ జనార్దన్, ప్రసాదరావు, వైస్ ప్రిన్సిపాల్ రామయ్య, హరి మాస్టర్, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కళాశాల చాలా అభివృద్ధి చెందాలని మీరు ఎంత తప్పించారో అంతగా జరగాలని మేము కూడా ఆ దిశగా మీకు సహకారంగా మీరు స్టార్ట్ చేసిన ఈ మిషన్ని, అలాగే గవర్నమెంట్ వారు మీ మీద పెట్టిన బాధ్యతను మేము మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని నా స్టూడెంట్, నా స్టాఫ్ మెంబర్స్, నేను కూడా మీకు హామీ ఇస్తున్నాం. అలాగే మన సిపిడిసి మెంబర్స్, పాత్రికేయులు, విలేజర్స్, పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయంలో మాతో ఉంటారని మేము నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే